తెలంగాణలో నేటి నుంచి వర్షాలు పడనున్నాయి. 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి చల్లటి కబురు అందించింది. ముఖ్యంగా మహబూబాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, జనగామ, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ సునీత. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు చెప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత, వేడి, ఉక్కపోత, వడగాలులతో ఇబ్బంది పడ్డటువంటి ప్రజలకు వాస్తవంగా ఈ వార్త చల్లని కబురు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో ప్రజలు కాస్త ఈ వేడి నుంచి, ఈ ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. సో వాస్తవానికి వాతావరణ శాఖ కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే నిజానికి నిన్నటికి మొన్నటికి ఈ రోజుకి వెదర్ లో చాలా మనకు చేంజెస్ కనిపిస్తున్నాయి. వాస్తవానికి అంటే నిన్నటి రోజు నుంచి తీసుకుంటే గత వారం రోజుల క్రితం వరకు మార్నింగ్ నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించేవాడు. విపరీతమైనటువంటి వేడి మార్నింగ్ 6:30 నుంచే మనకు స్టార్ట్ అయ్యేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే చల్లటి వాతావరణము మనకు ఉదయం నుంచి కూడా కనిపిస్తుంది. చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి. అంటే నిన్నటి నుంచి వారం రోజుల వరకు ఒక రకంగా ఉంటే వెదర్ ఈ రోజు నుంచి ఒక రకంగా మనకు ఉదయం నుంచే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే వాస్తవానికి వేడి వస్తే ఉంటుంది, ఎండ కూడా ఎక్కువగా వచ్చే టైం ఇది. కానీ ఆ పరిస్థితి ఈ రోజు మనకు కనిపించడం లేదు. చల్లటి గాలులు వీస్తున్నాయి, చాలా చల్లగా ఉంది వాతావరణం కూడా. సూర్యుడు కూడా పూర్తి స్థాయిలో తన ఉష్ణోగ్రతను ఇప్పటి కూడా వెలువడించకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా చల్లటి వాతావరణం ఈ రోజు ఉదయం నుంచి మనకు ప్రారంభమైందని చెప్పవచ్చు. సో ఇదే పరిస్థితి మరొక 3 రోజుల పాటు ఉండే అవకాశం కూడా ఉంది. ఒకవేళ కనుక వ్యాప్తంగా కూడా ప్రజలకు ఈ వేడిని బారి నుంచి తప్పించుకునే అవకాశం మనకు చాలా ఎక్కువగా కనిపించనుంది. ఎందుకంటే రికార్డు స్థాయిలో ఇప్పటికే మనకు సాధారణం కంటే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎందుకంటే 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో, అటు ఆదిలాబాద్ జిల్లాలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే ఈ సీజన్ లో లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే ఇప్పుడు మనకు సాధారణ ఉష్ణోగ్రతల కంటే మనకు 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పటికే నమోదయ్యాయి. అంటే మార్చి పండుగ ఇప్పుడు 20వ తారీఖు ప్రారంభమైంది కాబట్టి ఇంకా ఏప్రిల్, మే ఇంకా 2 నెలల్లో పూర్తి స్థాయిలో మనకు వేసవి సీజన్ అదంతా కూడా. ఎండాకాలము పూర్తి స్థాయిలో మనకు ఏప్రిల్, మే నెలలో ఉంటుంది. జూన్ 10 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడే మనకు దాదాపు నియర్ 41.4 డిగ్రీల అత్యధిక రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత ఇప్పుడే మనం నమోదవుతాయి. అది ఏప్రిల్, మే వచ్చేసరికి 45 నుంచి 50 డిగ్రీలు కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అధికంగా ఎక్కువ స్థాయిలో మనకు ఉష్ణోగ్రత నమోదైతే బాడీ టెంపరేచర్ తట్టుకునే అవకాశం కూడా అప్పుడు ఉండకపోవచ్చు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు డాక్టర్ కూడా సూచిస్తున్నారు. సో అంటే వాతావరణ శాఖ చెప్పినటువంటి వివరాల ప్రకారము మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ గాని, అటు జనగామ, ఇటు ములుగు, ఇటు భూపాలపల్లి జిల్లా, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వచ్చే కరీంనగర్, ఇటు సిరిసిల్ల, అటు మనకు జగిత్యాల, ఇటు పెద్దపల్లి జిల్లాలతో పాటు ఇటు మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ జిల్లాలు కూడా మిగతా జిల్లాలతో కంటే ఇటు కొంచెం చాలా తెల్లగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జిల్లాల నుండి ఎక్కువగా మన రికార్డ్ స్థాయిలో వారం రోజుల నుంచి టెంపరేచర్ నమోదైంది. ఈ జిల్లాల్లోనే కూడా పొడి వాతావరణం, చల్లటి వాతావరణం ఉండే అవకాశం మనకు కనిపిస్తుందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ప్రజలు కొంచెం వేడి నుంచి, ఇటు ఎండ ప్రభావం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా గత వారం రోజుల క్రితం వరకు కూడా అంటే అంతకు ముందు ఇయర్ కంటే ఎక్కువ స్థాయిలో మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు చెప్పిన ప్రకారము ఈ రోజు ఉదయం నుంచి అయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా చల్లటి వాతావరణం కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీలో కూడా కాస్త వేడి తగ్గి అక్కడ కూడా కూల్ వెదర్ ఉండే అవకాశం ఉండటంతో సిటీ లోని ప్రజలు కూడా కాస్త ఎండ నుంచి రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికి
తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. భారీగా వర్షాలు నమోదు అయ్యే అవకాశం లేకపోవడంతో, ఎందుకంటే ఇప్పుడు మనకు మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది. మామిడి తోటలకు కానీ ఇటు వరి కోతలు కూడా ప్రారంభమవుతాయి కాబట్టి వరి పంటలు కూడా ఎలాంటి నష్టం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంతో లేదని చెప్పవచ్చు. దీంతో రైతులు కూడా కొంచెం సంతోషకర పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయ పనులకు ఇంపార్టెంట్ సీజన్ ఇది. వాళ్ళు కూడా అంతా కూడా పనులు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి వెదర్ లో ఇటు వ్యవసాయ శాఖకు సంబంధించిన కూలీలు కానీ అటు రైతులు కానీ కూడా వ్యవసాయ సంబంధించిన పనులు చేసుకోవచ్చు. మీద బిజినెస్ పరంగా కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ కూడా రెగ్యులర్ గా కూడా తమ యొక్క కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఈ వాతావరణం వల్ల మనకు సంబంధించే అవకాశం ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.